హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించిన సిలబస్ అయితే మనం తెలుసుకుంటున్నాం. మన ఛానల్లో ఆల్రెడీ ఇంతవరకు ద ఎడ్యుకేషన్ ఇన్ ఏన్సియంట్ ఇండియా, ప్రీవేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్, మెడివల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరా, వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హర్టా కమిటీ, సార్జెంట్ కమిటీ గురించినటువంటి క్లాసెస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా, ముదలియార్ కమిషన్ 1952-53, కొటారి కమిషన్ 1964-66, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977. ఇంతవరకు మన ఛానల్లో ఈ యొక్క కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఎన్పిఈ, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, అదేవిధంగా పిఓఏ 1992 గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సిలబస్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 వీడియోలు తెలుసుకున్నాం. ఇవాళ క్లాస్ 4 వీడియో ద్వారా ఎన్పిఈ, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, అదేవిధంగా పిఓఏ 1992 గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 అంటే నూతన జాతీయ విద్యా విధానం 1986. మొదటి ప్రశ్న గమనిస్తున్నాం. అనియత విద్యా బోధన ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? అనియత విద్యా బోధన ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? ఆప్షన్ ఏ ఆధునిక భారతీయ విద్యా లక్ష్యమా? ఆప్షన్ బి నూతన విద్యా విధానం 1986, ఆప్షన్ సి నూతన విద్యా విధానం 2020, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూతన విద్యా విధానం 1986లో అనియత విద్యా బోధన చేయాలి అని చెప్పి ఆ యొక్క 1986 విద్యా విధానం విద్యా లక్ష్యంగా ఏర్పాటు చేసుకుంది. ఇక రెండవ ప్రశ్న చూస్తే విద్యలో సమాన కారకాలు కల్పించుట, విద్యలో సమాన కారకాలు కల్పించుట ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? ఆధునిక భారతీయ విద్యా లక్ష్యమా, నూతన విద్యా విధానం 1986, నూతన విద్యా విధానం 2020, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూతన విద్యా విధానం 1986. మూడో ప్రశ్న చూస్తున్నాం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన చేయాలని ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యంగా పెట్టుకుంది? ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన జరగాలని ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూతన విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986 అని కూడా అనవచ్చు. నాలుగో ప్రశ్న చూస్తే వృత్తి విద్యను విస్తరించాలని, నిరక్షరాస్యతను రూపుమాపాలని ఏ విద్యా విధానం యొక్క ప్రధాన విద్యా లక్ష్యంగా ఉంది? ఆధునిక భారతీయ విద్యా లక్ష్యమా, నూతన విద్యా విధానం 1986, నూతన విద్యా విధానం 2020, ఏది కాదు. నూతన జాతీయ విద్యా విధానం 1986. ఐదో ప్రశ్న చూస్తే క్రీడలకు, వ్యాయామానికి సముచిత స్థానం కల్పించాలి అని చెప్పి ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యంగా ఉంది? ఆధునిక భారతీయ విద్యా లక్ష్యమా, నూతన జాతీయ విద్యా విధానం 1986, నూతన జాతీయ విద్యా విధానం 2020, ఏది కాదు. క్రీడలకు వ్యాయామానికి సముచిత స్థానం కల్పించాలని ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూతన జాతీయ విద్యా విధానం 1986. ఆరో ప్రశ్న చూస్తున్నాం. బేసిక్ విద్యా విధానంలో గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన, నిర్వహణ ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? బేసిక్ విద్యా విధానంలో గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన, నిర్వహణ ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూతన జాతీయ విద్యా విధానం 1986. ఏడవ ప్రశ్న గమనిస్తున్నాం. లౌకికత, మానవతా విలువల పెంపుదల ఏ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? ఆధునిక భారతీయ విద్యా లక్ష్యమా, నూతన విద్యా విధానం 1986, నూతన విద్యా విధానం 2020 ఏది కాదు? లౌకికత, మానవతా విలువల పెంపుదల ఈ విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నూతన విద్యా విధానం 1986. ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ విద్యా కమిషన్ 1964-66 కొఠారి కమిషన్ సమర్పించిన సిఫారసుల ఆధారంగా ఏ సంవత్సరంలో ఒక జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది? జాతీయ విద్యా కమిషన్ 1964-66 దీన్నే కొఠారి కమిషన్ అంటారు. ఇవి సమర్పించినటువంటి సిఫారసుల ఆధారంగా ఏ సంవత్సరంలో ఒక జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది? 1968, 78, 86, 88? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1986. తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో గుజరాత్లోని విద్యాపీఠంలో జరిగినటువంటి స్నాతకోత్సవ సభలో అప్పటి భారత ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ గారు విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు? 1968 అక్టోబర్ 18, 1978 అక్టోబర్ 18, 1986 నవంబర్ 18, 1979 నవంబర్ 18? ఏ సంవత్సరంలో గుజరాత్ విద్యాపీఠంలో జరిగినటువంటి స్నాతకోత్సవ సభలో అప్పటి భారత ప్రధాని అయినటువంటి శ్రీ మొరార్జీ దేశాయ్ గారు విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను గురించి ప్రస్తావించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1978 అక్టోబర్ 18. పదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. మొరార్జీ దేశాయ్ గారు విద్యారంగంలో సంస్కరణల ఆవశ్యకతను ప్రస్తావించిన తర్వాత ఏ సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు పాఠశాలలకు వెళ్లే వయస్సున్న పిల్లలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేటట్లు ఒక విద్యా వ్యవస్థ ఉండాలని వారి సూచనల మేరకు ఒక ముసాయిదాను తయారు చేశారు? 1985 జనవరి 5, 1984 అక్టోబర్ 18, 1986 నవంబర్ 18, 1979 నవంబర్ 18? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1985 జనవరి 5న. 11వ ప్రశ్న చూస్తున్నాం. 1985 జనవరి 5న అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు విద్యారంగంలో మార్పులను సూచిస్తూ ఏ పేరుతో ఒక ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించారు? ఆప్షన్ ఏ విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్తు దృక్పథం, ఆప్షన్ బి విద్యారంగంలో 21వ శతాబ్దపు సవాళ్లు, ఆప్షన్ సి నూతన జాతీయ విద్యా విధానం, ఆప్షన్ డి ఏది కాదు? 1985 జనవరి 5న అప్పటి భారత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు విద్యారంగంలో మార్పులను సూచిస్తూ ఏ పేరుతో ఒక ముసాయిదాను తయారు చేసి దేశవ్యాప్తంగా చర్చను ప్రేరేపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్తు దృక్పథం అని పేరుతో ఒక ముసాయిదాను తయారు చేశారు. ఇక 12వ ప్రశ్న చూస్తే 1985లో దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యావేత్తలు ఇచ్చిన సలహాలు, చర్చల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచరణాత్మకమైనటువంటి జాతీయ విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1985, 1986, 1987 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986. 13వ ప్రశ్న చూస్తున్నాం. ఏ సంవత్సరంలో రూపొందించినటువంటి విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్తు దృక్పథం అనేటువంటి ముసాయిదాను పార్లమెంటు ఆమోదించింది? 1986 ఏప్రిల్ 20, 1986 మే 20, 1986 జూన్ 20 ఏది కాదు? ఏ సంవత్సరంలో రూపొందించిన విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్తు దృక్పథం అనేటువంటి ముసాయిదా ప్రతిని పార్లమెంటు ఆమోదించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1986 ఏప్రిల్ 20న. 14వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ విద్యా కార్యక్రమం ప్రకారంగా ఒక నిర్దిష్ట స్థాయి వరకు కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా పోల్చుకోదగిన ప్రమాణాలు కలిగిన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది? నూతన జాతీయ విద్యా విధానమా, 1986 జాతీయ విద్యా విధానమా, జాతీయ విద్యా కార్యక్రమమా ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986 జాతీయ విద్యా విధానం. 15వ ప్రశ్న చూస్తున్నాం. సమానత్వ సాధక విద్యను వృద్ధి చేయడం,
విద్యా సౌకర్యాలు పొందే వ్యక్తులలో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి బాలికలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, అంగవైకల్యం కలిగిన వారందరికీ కూడా సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలను పొందేలా చూడాలి అని చెప్పి దీని బాధ్యతగా చెప్పడం జరిగింది. నూతన జాతీయ విద్యా విధానమా, 1986 జాతీయ విద్యా విధానమా, జాతీయ విద్యా కార్యక్రమమా, ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 1986 జాతీయ విద్యా విధానం ప్రకారంగా సమానత్వ సాధక విద్యను వృద్ధి చేయడం, విద్యా సౌకర్యాలు పొందే వ్యక్తులలో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి బాలికలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, అంగవైకల్యం ఉన్న వారందరికీ సమాన స్థాయిలో విద్యా సౌకర్యాలను పొందేలా చూడాలి అని చెప్పడం జరిగింది. 16వ ప్రశ్న చూస్తే 1986 జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాలు తెలపండి. ఆప్షన్ ఏ విద్యా ప్రక్రియలో జీవితాంత విద్యను నిరంతరంగా కొనసాగించే అవకాశాన్ని కల్పించడం. ఆప్షన్ బి శిశు సంక్షేమ విద్యకు తగిన అవకాశాలను కల్పించడం. ఆప్షన్ సి ఉన్నత విద్యను అభివృద్ధి చేసుకోవడానికి సార్వత్రిక విశ్వవిద్యాలయాలు దూర విద్య అందుబాటులో ఉంచాలి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తున్నాం. 1986 జాతీయ విద్యా విధానంలో ముఖ్యమైన అంశాలు తెలపండి. ఆప్షన్ ఏ విద్యా వ్యాప్తిలో రాజకీయ నాయకులు, విద్యావంతులు, సమాజము, తల్లిదండ్రుల పాత్రను గుర్తింపజేయాలి. ఆప్షన్ బి వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచుతూ వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధికి తగిన విద్యను అందించాలి. ఆప్షన్ సి విశ్వవిద్యాలయాల్లో ఉన్న అనేక శాఖలన్నీ కూడా కలిసి పనిచేస్తూ పరిశోధనలు చేయాలి. ఆప్షన్ డి పైవన్నీ. 1986 జాతీయ విద్యా విధానంలోని ముఖ్యమైన అంశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తున్నాం. 1986 జాతీయ విద్యా విధానంలో ఉండే అంశాలు తెలపండి. ఆప్షన్ ఏ విద్య నాణ్యత ప్రాతిపదికన పాఠ్యపుస్తకాలను తయారు చేసుకోవాలి. ఆప్షన్ బి వయోజన విద్యా వ్యాప్తి కోసం అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి. ఆప్షన్ సి వయోజన విద్యా కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా భావించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, అనధికారులు అంతా కలిసి కృషి చేయాలి. ఆప్షన్ డి శారీరక దారుఢ్యత, విశాల దృక్పథం పెంపొందించే విధంగా ఆటపాటలతో కూడిన విద్యాలయాలు విలసిల్లాలి అని చెప్పి ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవేనండి. 19వ ప్రశ్న చూస్తే బట్టి పట్టి చదివే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలి. పరీక్షా విధానం పిల్లల్లో కుతూహలం పెంచాలి కానీ భయాన్ని కల్పించవద్దు అని సూచించిన విద్యా విధానం ఏది? 2005 పాఠ్య ప్రణాళిక చట్టం, 1986 జాతీయ విద్యా విధానం, 2020 జాతీయ విద్యా విధానం, ఏది కాదు. బట్టి పట్టి చదివే చదువుకు స్వస్తి చెప్పే విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ జరగాలి. పరీక్షా విధానం పిల్లల్లో కుతూహలం పెంచాలి కానీ భయాన్ని కలిగించవద్దు అని సూచించిన విద్యా విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986 జాతీయ విద్యా విధానం. 20వ ప్రశ్న చూస్తే ప్రస్తుత అవసరాలకు తగిన వృత్తి విద్యా కోర్సులు ప్రారంభిస్తూ వృత్తి విద్యను ప్రోత్సహించాలి. విలువలకు విద్యా సముపార్జనలో స్థానం కల్పించాలని సూచించిన విద్యా కమిషన్ విద్యా విధానం ఏది? 2005 పాఠ్య ప్రణాళిక చట్టమా, 1986 జాతీయ విద్యా విధానమా, 2020 జాతీయ విద్యా విధానమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986 జాతీయ విద్యా విధానం. 21వ ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే స్త్రీలు అన్ని రంగాలలో రాణించడం కోసం వివిధ కోర్సులలో ప్రవేశానికి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయంతో కూడినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచించిన విద్యా విధానం. 2005 పాఠ్య ప్రణాళిక చట్టమా, 1986 జాతీయ విద్యా విధానమా, 2020 జాతీయ విద్యా విధానమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986 జాతీయ విద్యా విధానం. 22వ ప్రశ్న చూస్తే శిశు సంరక్షణ, శిశు విద్యా సాధనకు శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించిన విద్యా విధానం ఏది? 2005 పాఠ్య ప్రణాళిక చట్టమా, ఆప్షన్ బి 1986 జాతీయ విద్యా విధానమా, ఆప్షన్ సి 2020 జాతీయ విద్యా విధానమా, ఆప్షన్ డి ఏది కాదు. శిశు సంరక్షణ, శిశు విద్యా సాధనకు శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించిన విద్యా విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1986 జాతీయ విద్యా విధానం. 23వ ప్రశ్న చూస్తే 1986 జాతీయ విద్యా విధానంలోని ప్రత్యేక అంశాలు ఏవి? ఆప్షన్ ఏ ప్రాథమిక విద్యను సార్వజనీకరణం చేయడం,
ఆప్షన్ బి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడం. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. 1986 జాతీయ విధానంలోని ప్రత్యేక అంశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 24వ ప్రశ్న చూస్తే 1986 జాతీయ విద్యా విధానంలో దేశమంతా ఒకే సాధారణ విద్యా చట్టం అమలు చేయాలి. ఇలా నిర్దేశించడంలో 2 ప్రయోజనాలు ఆశించారండి. అవి ఏవి? ఒకటి, దేశంలోని ఒక ప్రాంతంలోని విద్యార్థి మరో ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థాయి ఏంటి, అక్కడ ఉన్నటువంటి తారతమ్యాలను అతిక్రమించి తమకు అనువైనటువంటి స్థాయిలో చేరి చదువు కొనసాగించేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. రెండవది, దాని ద్వారా జాతీయ భావాన్ని పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి ఒకే దేశమంతా కూడా ఒకే సాధారణ విద్యా చట్టం అమలు చేయాలని 1986 జాతీయ విద్యా విధానం సూచించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 25వ ప్రశ్న చూస్తున్నాం. 1986 జాతీయ విద్యా క్రమంలో 10+2+3 అనే పద్ధతికి ఒక స్వరూపం నిర్దేశించారు. అది ఏది? ఆప్షన్ ఏ 10 సంవత్సరాల సెకండరీ విద్య. ఆప్షన్ బి 2 సంవత్సరాల హయ్యర్ సెకండరీ విద్య. ఆప్షన్ సి 3 సంవత్సరాల డిగ్రీ విద్య. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే 10 సంవత్సరాల సెకండరీ విద్యలో ఎన్ని సంవత్సరాలకు ఒక స్థాయిగా గుర్తించారు? ప్రశ్నను బాగా గమనించాలి. 10 సంవత్సరాల సెకండరీ విద్యలో ఎన్ని సంవత్సరాలకు ఒక స్థాయిగా గుర్తించారు? ఆప్షన్ ఏ 5 సంవత్సరాల ప్రాథమిక స్థాయి, 3 సంవత్సరాల ఉన్నత ప్రాథమిక స్థాయి, 2 సంవత్సరాల సెకండరీ స్థాయి. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 27వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పిఓఏ 1992కు సంబంధించిన ప్రశ్నలు. పిఓఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అంటారు. 1992 దీన్నే జాతీయ విద్యా విధాన ఆచరణ క్రమం. ఈ ఆచరణ క్రమాన్ని ఏ జాతీయ విద్యా విధాన ఆచరణకు దీనిని రూపొందించారు? ఆప్షన్ ఏ నూతన జాతీయ విద్యా విధానం. ఆప్షన్ బి 2005 జాతీయ విద్యా విధానం. ఆప్షన్ సి 1986 జాతీయ విద్యా విధానం. ఏది కాదు. పిఓఏ 1992 అనేటువంటి యొక్క ఆచరణ కార్యక్రమాన్ని ఏ జాతీయ విద్యా విధాన ఆచరణకు రూపొందించారు అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1986 జాతీయ విద్యా విధాన అమలుకు రూపొందించడం జరిగింది, ఆచరణకు రూపొందించడం జరిగింది పిఓఏను. 28వ ప్రశ్న చూస్తే ఆచరణ కార్యక్రమం పిఓఏ ఏ జాతీయ విద్యా విధాన అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పాలసీలో పేర్కొన్న సిఫారసుల అమలుకు కావలసినటువంటి కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసింది? నూతన జాతీయ విద్యా విధానం, 2005 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1986 జాతీయ విద్యా విధానం. 29వ ప్రశ్న చూస్తున్నాం. ఆచరణ కార్యక్రమం ప్లాన్ ఆఫ్ యాక్షన్ పిఓఏ 1986 జాతీయ విద్యా విధానం అమలుకు ఎవరితో కూడినటువంటి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పాలసీలో పేర్కొన్నటువంటి అంటే నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి 1986లో ఉన్న అంశాలతో సంబంధించిన సిఫారసులు వాటికి కావలసినటువంటి కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసింది. ఆ కమిటీ ఎవరు నియమించారు అంటే సిఏబిఏ కేంద్రీయ విద్యా సలహా మండలి కమిటీనా? ఆప్షన్ సి ఏ కామా బినా? ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. సిఏబిఏ అన్న సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో కేంద్రీయ విద్యా సలహా మండలి కమిటీ ఏర్పాటు చేసి ఈ పిఓఏ కార్యక్రమాన్ని రాష్ట్రాలతో ప్రభుత్వాలతో చర్చించి ఈ యొక్క ఎన్పిఈ 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 అమలు బాధ్యతలను చూడాలని చెప్పింది. 30వ ప్రశ్న చూస్తే 72వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదించి తద్వారా పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణను వికేంద్రీకరించాలని ఏ కార్యాచరణ పథకం సూచించింది? పిఓఏ 1992నా, 1986 జాతీయ విద్యా విధానమా, 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టమా? ఏది కాదు. ప్రశ్నను గమనించాలి. 72వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదించి తద్వారా పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణను వికేంద్రీకరించాలని ఏ కార్యాచరణ పథకం సూచించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిఓఏ 1992 ప్లాన్ ఆఫ్ యాక్షన్. 31వ ప్రశ్న చూస్తే కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర విద్యా సలహా మండలి సిఏబిఏ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్
తరహాలో రాష్ట్రంలో రాష్ట్ర విద్యా సలహా మండలి ఎస్ఏబిఈ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర విద్యా ప్రణాళికల తయారీ అమలు చేయడం లాంటివి సూచించినటువంటి కార్యక్రమం ఏది? పిఓఏ 1992నా, 1986 జాతీయ విద్యా విధానమా, 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టమా? ఏదీ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పిఓఏ 1992. 32వ ప్రశ్న చూస్తే జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో ఒక బోర్డును నియమించి దానికి ముఖ్య విద్యాధికారి చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సిఈఓను నియమించి అనియత వయోజన విద్య మొదలు +2 స్థాయి వరకు విద్యా కార్యక్రమాల రూపకల్పన అమలు బాధ్యతలను డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిబిఈలను ఏర్పాటు చేసి వాటికి అప్పగించడం ద్వారా ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సూచించినటువంటి విద్యా కార్యక్రమం ఏది? పిఓఏ 1992నా, 1986 జాతీయ విద్యా విధానమా, 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టమా? ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పిఓఏ 1992. 33వ ప్రశ్న చూస్తున్నాం. గ్రామ విద్యా కమిటీలను ప్రతి రెవెన్యూ గ్రామానికి ఏర్పాటు చేసి వాటికి సూక్ష్మ ప్రణాళికల తయారీ అమలు బాధ్యతలను అప్పగించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించిన విద్యా కార్యక్రమం ఏది? పిఓఏ 1992నా, 1986 జాతీయ విద్యా విధానమా, 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టమా? ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పిఓఏ 1992. 34వ ప్రశ్న చూస్తున్నాం. స్వచ్ఛంద సేవా సంస్థలను గుర్తించి వాటికి క్రింది స్థాయి పాలసీల అమలుకు భాగస్వాములను చేయాలని సూచించిన విద్యా కార్యక్రమం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పిఓఏ 1992. 35వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. శిక్షణ పొందే ప్రాణిగా, ప్రోగ్రామ్ నిక్షిప్తం చేసే కంప్యూటర్గా, నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా, భావి మానవుడిగా. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా చూడాలి. ఇది సరైన ధోరణి. 36వ ప్రశ్న చూస్తే ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది కింది వానిలో? పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం. ఆప్షన్ బి, బయటికి ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం. ఆప్షన్ సి, మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఆప్షన్ డి, అభ్యసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవానిలో ప్రోధి చేయడం. కింది వానిలో ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మాతృభాష పట్ల నిర్లక్ష్యం. 37వ ప్రశ్న చూస్తే అనియత వయోజన విద్య మొదలు +2 స్థాయి వరకు విద్యాక్రమాల రూపకల్పన అమలు బాధ్యతలను డిబిఈలకు అప్పగించాలని సూచించినది? 1986 జాతీయ విద్యా విధానం, 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం, పిఓఏ 1992. ఏదీ కాదు. అనియత వయోజన విద్య మొదలు +2 స్థాయి వరకు విద్యాక్రమాల రూపకల్పన అమలు బాధ్యతలను డిబిఈలకు అప్పగించాలని సూచించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పిఓఏ 1992. 38వ ప్రశ్న చూస్తే గ్రామ విద్యా కమిటీలను ప్రతి రెవెన్యూ గ్రామానికి ఏర్పాటు చేసి వాటికి సూక్ష్మ ప్రణాళికల తయారీ అమలు బాధ్యతలను అప్పగించాలని సూచించిన విద్యా కార్యక్రమం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, పిఓఏ 1992. 39వ ప్రశ్న చూస్తున్నాం. ఎస్ఏబిఈ అంటే స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనా, స్టేట్ అడ్వైజరీ బెంచ్ ఆఫ్ ఎడ్యుకేషనా, స్టేట్ అథారిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషనా? ఏదీ కాదు. ఎస్ఏబిఈ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 40వ ప్రశ్న చూస్తున్నాం. 1986 జాతీయ విద్యా విధానం అతి సమగ్రమైనది. ఈ విద్యా విధానం యొక్క ఆచరణకు ఏ ఆచరణ కార్యక్రమాన్ని రూపొందించి పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది? 1986 జాతీయ విద్యా కార్యక్రమమా, 1992 ఆచరణ క్రమమా, 2005 విద్యా ప్రణాళిక చట్టమా? ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1992 ఆచరణ క్రమం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎన్పిఈ 1986 అదేవిధంగా పిఓఏ 1992కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.